నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిని దైవ స్వరూపంగా భావించి పూజించి ఆరాధించే సంస్కృతి మనది. భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రకృతి శక్తిని సకల శక్తులకు మూలకారక శక్తిగా అభివర్ణిస్తారు. తరులు, గిరులు, జరులు, నదీనదాలు, కొండకోనల్ని పరాశక్తి రూపంగా, పరమాత్మ సంకేతంగా మనం కొలుచుకుంటాం. ఆద్య శక్తిగా, ఆదిశక్తిగా ప్రకృతి మాత వివిధ రూపాలలో ప్రకటితమవుతుంది. పేరేదైనా, రూపం ఎలా ఉన్నా భక్తజన సంరక్షణే జగన్మాత విధి. ఆ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం సమీపంలోని అటవీ ప్రాంత గుహాలయంలో ప్రకృతి రూపిణి మాతృశ్రీ గుబ్బల మంగమ్మ పూజలు అందుకుంటోంది. అందమైన ప్రకృతి రమణీయత మధ్య ఒదిగిన ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మ తల్లి నెలకొని ఉంటుంది. విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ అమ్మ తన ఉనికిని చాటుకుంటుంది. నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ శక్తి రూపిణి తన మహిమను ప్రదర్శిస్తుంది. నాగరిక జీవనానికి సుదూరంలో ఉన్న గిరిజనుల ఆరాధ్య దైవంగా గుబ్బల మంగమ్మ ప్రకటితమవుతుంది. అమాయక గిరిజనుల పాలిట ఆరాధ్యమూర్తిగా దర్శనమిస్తుంది. పులకరింపచేసే ప్రకృతి శోభ మధ్య, జలసిరుల సవ్వడుల మధ్య కొండ గుహలో మాతృశ్రీ మంగమ్మ వారు నెలకొని ఉంది. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి ప్రతి ప్రాణిలోని ఇచ్ఛాశక్తిగా, భౌతిక శక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా అంతర్లీనంగా ఉందో ఆ కారణంగానే ప్రతి ప్రాణి తన బుద్ధి శక్తితో పనిచేసి భౌతిక జ్ఞానశక్తుల్ని క్రియాశక్తులుగా మార్చుకోవడానికి దోహదపడుతుందో ఆ శక్తికి నమస్కారం. అలాంటి శక్తి రూపిణి పలు కోణాలలో, వివిధ పార్శ్వాలలో వ్యక్తమవుతుంది. ఆ రూపాలకు ఎన్నో నామాలు, మరెన్నో సంప్రదాయాలు, ఇంకెన్నో సంస్కృతులు ముడివడి ఉంటాయి. ఆ కోవలోనిదే గుబ్బల మంగమ్మ స్వరూపం. ప్రకృతి పచ్చదనంతో పరిమళించే ప్రకృతి అందాల నడుమ ఈ నెలవు ఆకర్షణీయంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెనికి 20 కిలోమీటర్ల దూరంలో అటవీ క్షేత్రం ఉంది. ఈ అటవీ క్షేత్రానికి వెళ్లడానికి ప్రయాణించే మార్గాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండలు, గుట్టలు, జలపాతాలతో ఈ యాత్ర అత్యంత ఆనందదాయకంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివస్తారు. ప్రధానంగా మంగమ్మ తల్లి గిరిజనుల ఆరాధ్య దైవమైన, అందరి ఆకాంక్షల్ని, అభీష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లిగా పూజలందుకుంటుంది.
సానువుల ప్రాంతంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయం ప్రకృతి ఒడిలో ఉన్న ఓ ఆధ్యాత్మిక పెన్నిధి. దాదాపు 50 సంవత్సరాల క్రితం గుహలో అమ్మవారి ఉనికి ఓ గిరిజన భక్తుడి ద్వారా వెల్లడైంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం వరకు మంగమ్మవారు కేవలం గిరిజనుల దైవంగానే పూజలందుకునేది. అమ్మవారి మహిమా విశేషాలు విస్తృతమవడం వల్ల గత 10 సంవత్సరాల నుంచి అమ్మవారు అందరి దైవంగా, ఆదుకునే దైవంగా వినుతికెక్కింది. దాదాపు 50 సంవత్సరాల క్రితం ఈ అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు వెదురు పొదల్లో వెదురు కర్రలను నరికి వాటిని సమీప గ్రామాలు, పట్టణాల్లో విక్రయించి జీవనాధారం సాగించేవారు. ఆ నేపథ్యంలోనే వెదురు కర్రల్ని నరకడానికి వెళ్లిన ఓ గిరిజనుడికి ఓ గుహలో నుంచి అమ్మవారి పిలుపు వినిపించింది. భయకంపితుడైన ఆ గిరిజనుడు ధైర్యం కూడదీసుకొని ఆ గుహలోకి వెళ్ళగా గుహ కుడ్యంపై ఉన్న రాళ్లు ఉబ్బెత్తుగా మారి కదలడం ప్రారంభించాయంటారు. అక్కడ్నించే అమ్మవారి అశరీరవాణి అతనికి వినిపించింది. భక్తులందరికీ తాను మంగళాల్ని, సర్వశుభాల్ని చేకూరుస్తానని, తనని నిత్యం ఆరాధించమని, తన పేరు మంగమ్మ అని ఆ దివ్యశక్తి ప్రకటించింది. అమ్మవారికి సాగిలపడిన గిరిజనుడు ఆ శక్తికి అప్పటికప్పుడు జలాలతో అభిషేకం చేసి తనతో తెచ్చుకున్న అన్నాన్ని నివేదన చేశాడు. అమ్మవారి ఉనికిని సాటి గిరిజనులందరికీ తెలియచేశాడు. అప్పట్నుంచి అమ్మవారు గిరిజనుల దైవంగా, ఆ తర్వాత ఇంటింటి దైవంగా విఖ్యాతిగాంచింది. ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రదేశం కాబట్టి పంటలు ఆరంభించే ముందు, పంటలు చేతికి వచ్చాక రైతులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు. ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం ఈ క్షేత్రానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు. కార్తీక మాసంలో వనభోజాల నిమిత్తం భక్తులు ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా చేరుకుంటారు. గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్ర దర్శనం భక్తులకు మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. గుహాలయంలో నెలకొన్న అమ్మవారి మూర్తి దృశ్యాదృశ్యంగా గోచరమవుతుంది. విలక్షణ రీతిలో ప్రకటితమయ్యే అమ్మవారి స్వరూపాన్ని దర్శించుకొని భక్తులు పులకితులవుతారు. అత్యంత శీతలంగా ఉండే జిల్లాల మధ్య గుహలో చల్లటి వాతావరణ నేపథ్యంగా మంగమ్మ తల్లి శీతలాదేవిగా తేజరిల్లుతోంది. గుహపై నుంచి నీటి ధారలు కురుస్తుండగా, గుహ ముఖద్వారం దగ్గర ఏటి నీరు ప్రవహిస్తుండగా భక్తులు గుహాలయానికి సమీపిస్తారు. బుట్టాయిగూడెం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మంగమ్మ తల్లి నీటి చలమల మధ్య గుహాలయంలో ఓ కుడ్యంపై అస్పష్ట ఆకృతిలో గోచరమవుతుంది. గుహలో ఓ కుడ్యంపై సహజాకృతిగా
ప్రకృతి మలిచిన అద్భుత మూర్తిగా మంగమ్మ తల్లి దర్శనమిస్తుంది. అమ్మవారి రూపానికి భక్తులు పసుపు కుంకాలు సమర్పించిన అనంతరం నారికేళ్లాన్ని కొట్టి ఆ జలాల్ని అమ్మవారిపై అభిషేకిస్తారు. శీతలాదేవికి రూపాంతరంగా ఈ ప్రకృతి శక్తి అలరాడుతోంది. భక్తులు కొబ్బరికాయల్ని కొట్టి అమ్మవారికి కొబ్బరి చిప్పల్ని నివేదన చేస్తారు. ఆ తర్వాత ఆ కొబ్బరి చిప్పల్ని గుహ పైభాగాన ఉన్న రాళ్ల మధ్య అమరుస్తారు. కొబ్బరి చిప్పలోని కొబ్బరిలోని తీయదనంలా, కొబ్బరి జలాల మాధుర్యంలా తమ జీవితం ఆనందంగా సౌభాగ్యకరంగా సాగాలని ఆకాంక్షిస్తారు. భగవతి శ్రీరాజరాజేశ్వరి మంగమ్మ తల్లి, మహిమలగల తల్లి, మమ్మేలు తల్లి, మమ్ముగన్న తల్లి, నిన్ను చూడగ తరలి వస్తాం మళ్ళీ మళ్ళీ అంటూ భక్తులు పరిపరి విధాలుగా అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన మరో ప్రత్యేకత ఏంటంటే, భక్తులు తమకు సొంత ఇంటి అనుగ్రహాన్ని కల్పించమని అమ్మవారి గుహాలయం ఎదుట రాళ్లను వరుసగా పేరుస్తారు. అమ్మవారికి ముడుపులు కడతారు. माहेश्वरी चाम्बिका चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा सृष्टि विनाश पालन करे आर्या विसंशोभिता गायत्री प्रणवाक्षरामृत रसे पूर्णानुसन्धीकृता ओंकारी विनता सुता चितपदा युक्तण्ड दैत्यापहा चिद्रूपी परदेवता भगवती श्रीशैलेन्द्रभैरवी अम्बा शाश्वत आगमादिविनुता आर्या महादेवता या ब्रह्मादिपिपीलिकान्त जननी బుట్టాయిగూడెం సమీపంలో అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ వారు మహిమగల శక్తిమాతగా విలసిల్లుతోంది. ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రతి వృక్షం, ప్రతి గుట్ట, ప్రతి నీటి చలమ, ప్రతి పుట్టను పరాశక్తికి ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు. కొండగుట్టల సమాహారం, అంబరాన్ని తాకే వృక్ష సముచ్ఛాయాల నడుమ మంగమ్మ తల్లి సన్నిధానం ఎంతో విలక్షణంగా శోభిల్లుతోంది. మంగమ్మ తల్లి నెలకొన్న గుహాలయంపై నుంచి జాలువారే జలానికి ఎంతో మహిమ ఉందని భక్తుల విశ్వాసం. ఈ జలాలతో స్నానించడం వల్ల సమస్త శారీరక, మానసిక వ్యాధులు తొలగుతాయని నమ్మకం.
ఈ నీటిని తీర్థంగా స్వీకరించడం వల్ల ఆరోగ్యం చేకూరి ఆయుష్ పెరుగుతుందని భక్తుల భావన. ఈ గుహాలయానికి ముందున్న మద్ది వృక్షాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో పూజిస్తారు. శివస్వరూపంగా ఈ వృక్షాన్ని భావిస్తారు. కరుణించి అమ్మ నీవుగా మా అందరినీ కాపాడి తల్లి నీవుగా అమ్మా భవానీ తల్లి భవానీ కరుణించి అమ్మ నీవుగా మా అందరినీ కాపాడి తల్లి నీవుగా కరుణించి అమ్మ నీవుగా మా అందరినీ కాపాడి తల్లి నీవుగా. గుబ్బల మంగమ్మ వారి సన్నిధి దర్శనం మానసిక ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రచోదనం చేసే దివ్యానుభూతుల సమ్మేళనం. విజయాలనొసగు తల్లి విజయాదుర్గమ్మ. బుట్టాయి గూడానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతృశ్రీ గుబ్బల మంగమ్మ సన్నిధికి పశ్చిమ గోదావరి జిల్లాలోని దొరమామిడి, పందిరి మామిడిగూడెం, కామవరం గ్రామాల మీదుగా చేరుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, రామచంద్రపురం గ్రామాల మీదుగా కూడా గుబ్బల మంగమ్మ నెలవుకు చేరుకోవచ్చు. రూపాలుగా అవతరించినావు తల్లి జై మాతా. అమ్మా భవానీ తల్లి భవానీ కరుణించే అమ్మ నీవుగా మా అందరినీ కాపాడి తల్లి నీవుగా కరుణించే అమ్మ నీవుగా మా అందరినీ కాపాడి తల్లి నీవుగా. ప్రకృతినే పరమాత్మగా పరాశక్తిగా భావిస్తూ అంతటా ఈశ్వర చైతన్యాన్ని ఆర్షధర్మం దర్శిస్తుంది. సృష్టి అంతా నిండి నిబిడీకృతమైన శక్తితత్వం మంగళకారిణిగా, సర్వమంగళగా, మంగళాదేవిగా వివిధ రూపాలలో వ్యక్తమవుతుంది. ఆ నేపథ్యంలోనిదే మంగమ్మ రూపం. ప్రశాంతమైన ప్రకృతి వనరుల మధ్య పరిడవిల్లే గుబ్బల మంగమ్మ వారి దర్శనం వల్ల ఆధ్యాత్మిక మానసిక అనురక్తి చేకూరుతుంది. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.